ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య దానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమయ్యేలా సహాయం చేసి మీ కృపల బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడననియు తాను ద్వేషించి వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడని నువ్వు తెలుసుకొనవలెను. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 39వ వచనం. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు మీ దురస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పెను. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పెను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన మొదట మనల్ని ప్రేమించును కనుక మనము ప్రేమించుతున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలకు భారమైనవి కావు. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. మీరు మొదట నుండి వినిన ప్రకారం ప్రేమలో నడుచుకొనవలెను అనేది ఆయన ఆజ్ఞ. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. అయితే మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిని నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునండి. చివరిగా ఒక మాట. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాని మీరు ఇచ్చిన వాక్యదాన్ని ఉంటున్నాం కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. ఆయన మీ ఆజ్ఞలు గైకొనట్టు మిమ్మల్ని ప్రేమించడానికి తండ్రి. ఆయన మీ ఆజ్ఞలు గైకొని నేను మహిమపరచు గణపరచవలసిన శక్తి అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.